మీరు మీతో పాటు 12 మంది పేర్లలో మీ పేరు కూడా ప్రముఖంగా వినబడుతుంది. కాంగ్రెస్ పార్టీలో కలిసారు. ఇప్పటికే దానం నాగేందర్, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు, తెల్లం వెంకట్రావు లాంటి వాళ్ళు టచ్‌లోకెళ్లారు, కలిసిపోయారు ఆల్రెడీ. మీ పరిస్థితి ఏంటి? ఎందుకు ఇట్లా వార్తలొస్తున్నటువంటి పరిస్థితి? కరీంనగర్‌లో నా ఎదుగుదలను కొంతమంది గిట్టదు. సుమారు 4 సార్లు కూడంగా నేను ఎమ్మెల్యే గెలిచాను ఓడిపోకుండా. 2 సార్ల కార్పొరేటర్ గెలిచాను. 6 సార్లు గెలవంగానే నా మీద ఒకలాంటి పైశాచిక ఆనందం పొందాలి. నా క్యారెక్టర్ దెబ్బతీయాలనే ఉద్దేశంతోటి ఇక్కడ కొంతమంది పనికిరాని చిన్న చిన్న ఛానల్స్ పేపర్లు, పనికిరాని పేపర్లు, క్రెడిబిలిటీ లేని పేపర్లు, నా ఒక వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీస్తుంది కూడంగా ఆన్‌లైన్ పేపర్ రాసి దాన్ని వైరల్ చేశారు. అంతే తప్ప కానీ మరి నిజంగానే అటువంటి ఆలోచన ఉంటే గిట్ట ఇంత పెద్ద వందల సంవత్సరం నడిపిన ఛానల్స్కు ఒక్కలు ఇవ్వలే, స్టాండర్డ్ ఉన్న ఛానల్స్లకు రాలేదు, స్టాండర్డ్ ఉన్న పేపర్లకు రాలేదు. నిజంగా వాళ్ళకి అటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుండే కదా. కరీంనగర్లో కొంతమంది పనిగట్టుకొని నా క్యారెక్టర్ దెబ్బతీయాలి, నేను బాధపడితే ఆనంద పైశాచికందం ముందే వాళ్ళు మాత్రం ప్రచారం చేశారు. ఇందులో ఎక్కడో వాస్తవం లేదు. మా కేసీఆర్ ఫ్యామిలీకి, కేటీఆర్ ఫ్యామిలీ నాకు తెలుసు. అయినా రేవంత్ రెడ్డి గారు కూడా అటువంటి ఆలోచన పెట్టిందని నేనైతే నమ్మతలేను. కాబట్టి ఇవన్నీ కూడా ప్రచారము. ఇప్పటికే చాలాసార్లు నా మీద ఒక బీసీ బిడ్డను కూడా చూడకుండా నా మీద చాలా వ్యక్తిగత ఆరోపణలు చేశారు. ఇవి రుజువు కాలేదు, చూడడం రుజువు కాదు. అంటే మీరు గతంలో సైతం భారతీయ జనతా పార్టీ, ఈడీ, సిబిఐ విషయానికి వెళ్ళినప్పుడు కూడా ఇట్లాంటి వార్తలు వచ్చినాయని చెప్పి అనుకోవచ్చా? మీ అభిప్రాయం నా ఏంటి? మీద అప్పుడు సిబిఐ రైడు, ఈడీ రైడ్ అయినప్పుడు నేను దుబాయ్ నుంచి తెచ్చడంగా అయిపోయింది, ఇక ఇతను బీజేపీలో కలుస్తాడు అని చెప్పారు. కానీ ఆ రోజు నేను సిబిఐకి అటెండ్ అయినా, ఈడీకి అటెండ్ అయినా, అన్నింటికి అటెండ్ అయినా, తప్పు చేయడం భయపడలేదు. కాబట్టి ఇటువంటి మనము దాస్తే దాగేటి కాదు. కాబట్టి ఇవన్నీ కూడా నా వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసే ప్రయత్నం చేసినప్పుడు దయచేసి నమ్మకండి అని చెప్పండి. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో అటువంటి స్టెప్పులు ఎత్తకుండా నేను నమ్మకం ఉంచలేదు. ఏదో బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చి ఎంపీ ఇస్తారని కూడా అదంతా ప్రచారము. గత 15 రోజుల నుంచి డేట్ కూడా వాళ్ళే ఫిక్స్ చేస్తుండ్రు, మరి ఏం జరగలేదు కదా. కాబట్టి ఇవన్నీ దయచేసి నమ్మకండి, క్యారెక్టర్ దెబ్బతీయద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు అన్నట్టుగా ఈ నెల 6 లేదా 12వ తేదీ ముహూర్తం ఫిక్స్, డేట్ ఫిక్స్ అన్నారు. అలాగే కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పెండింగ్లో ఉండడానికి కూడా మీతో ముడిపడి ఉంది అని చెప్పేసి ప్రధానంగా చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్లో. మీరు అన్నట్టుగా దాని మీద మీ దృష్టికి ఏమైనా తీసుకొచ్చిండ్రా? కాంగ్రెస్ పెద్దలు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా మీతో? 6వ తారీఖు ఈరోజే, మరి నేను హైదరాబాద్ ఉండాలి కదా, అతుక్కు కూడా. నిన్న 5వ తారీఖు కలుస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇంటికి 12 మంది పోతారు మీరే అన్నారు. 12 మందిలో ఎవరు పోయినో తెలియదు, ఇద్దరు పోలేదు. మొన్న డేట్ 4వ తారీఖు డేట్ చేసిర్రు, 1 వీక్ ముందు టెస్ట్ చేసిండ్రు. వాళ్ళే డేట్ ఫిక్స్ చేస్తారు. మరి నేను కరిమాల్లో ఉన్నా కదా. నిన్న కేసీఆర్ గారు మా ఇంట్లో భోజనం చేస్తారంటే నేను హైదరాబాద్ కలవన్నట్ట. ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు. అంటే ఒక మనిషి ఎదుగుదలను చూసి ఓర్వలేని నాయకులు, ఒక మనిషి బాధపడుతుంటే పైశాచిక ఆనందం పొందే వ్యక్తులు మాత్రమే ఇవి ట్రోల్ చేస్తుండ్రు. వాళ్ళందరి మీద చాలా సీరియస్ లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాము. ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ చేస్తున్నాము. చాలా సీరియస్గా ఒక మంచి క్యారెక్టర్ దెబ్బతీసేందుకు ప్రయత్నం చేసి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి దాన్ని పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా. లీగల్గా చాలా సీరియస్గా కొట్లాడుతున్నాం. మీరు ఒక మంత్రిగా, బీసీ నేతగా, స్థానిక ఎమ్మెల్యేగా 4 సార్లు విజయం సాధించారు. మీ కార్యకర్తలకి ఇట్లాంటి వార్తల పట్ల మీరేం చెప్పదలుచు? మా కార్యకర్తలు ఎవరు ఒక్కరు నమ్మలేదు. మా క్యారెక్టర్ మాయంబడి ఉన్నారు. పాప కేసులు జైలు వచ్చడంగా స్టాండర్డ్ నిలబడ్డారు. అంతే తప్ప కానీ మా మీద కేసులు పెడతారు మేము భయపడిపోలేదు. కాబట్టి మా కార్యకర్తలు ఇవన్నీ ఎప్పుడు తోసిపుచ్చేశారు. నేనేమైనా నిర్ణయం తీసుకుంటే దగ్గర నా వ్యక్తిగత చెప్తాం కదా. మా దగ్గర కూడా చెప్పకుండా పోయేట వ్యక్తిని కాదు కదా. పోయే ఆలోచన ఉంటే మా కేసీఆర్ దగ్గరికి పోతా కదా. అటువంటి ఆలోచన, అటువంటి మనసు కూడా రాదు మాకు కూడా. కేవలం ఇదంతా ప్రచారం చేస్తూ ఉంటారు. నిజంగానే నేను కాంగ్రెస్ పార్టీలో నాకు చాలామంది దోస్తున్నారు. మేము వాళ్ళతో కొట్లాడుకుంటాం. ఏంది కేసులు, ఏంది మాకు నిధులు ఇవ్వవు, అట్లా కొట్లాడుతూ తప్ప కానీ వాళ్ళు నువ్వు అడగంగానే మా పార్టీకి రమ్మని ఇప్పుడు అడగలేదు. ఆలోచన లేదు.